ఫ్యామిలీ అయితే మాత్రం ఖచ్చితంగా 35 ఉండాలి. 35,000 ఉంటేనే వాడికి రెంట్లైనా, ఈఎంఐస్ అయినా, ప్రజెంట్ వాడు బతకాలన్నా ఇంట్లో ఖర్చులు వెళ్ళాలన్నా 35 ఉండాలి. బ్యాచులర్ అయితే 25 ఉండాలి. ఆ 25 అంటే హాస్టల్కే 10,000 పోతుంది. ఇంటికి పంపించుకోవడం వాడి సొంత ఖర్చులకు మొత్తానికి 25 ఉండాలి. 25 లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే ఉండలేవారు. మళ్ళాగా ఆ 25 సంపాదించుకోవడానికి ఇంటికి వచ్చి అవి రాక మళ్ళీ ఇంటికి పోయి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసుకోవడం అయిపోతుంది. సార్ మీరు ఏం చేస్తుంటారు? ప్రజెంట్ అయితే నేను లోన్స్ చేస్తుంటాను. థర్డ్ పార్టీ సంబంధించి లోన్స్ పర్సనల్ లోన్స్ అవి చేసుకుంటాను. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఏ లోన్స్ కావాలంటే ఆ లోన్స్ చేసేసుకుంటాను. సార్ ఈ జనరేషన్ కి మీ శాలరీని మీరు ఎలా సేవ్ చేసుకుంటున్నారు? మీ శాలరీని ఎలా కన్జస్ట్ చేసుకొని ఈ హైదరాబాద్ మహానగరంలో ఎలా ఉండగలుగుతున్నారని అన్న టిప్స్ ఇవ్వగలరా? ఇంకా టిప్స్ అంటే ఎవ్రీ మంత్ అయితే నేను 35+ అయితే చేసుకుంటాను. అంటే ఏదో ఒకటి చేసుకుని అయితే క్రియేట్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ లో నేను నా అంతటా నేనే చేసుకుంటాను. అది ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు ప్రజలు చాలా మంది. హాస్టల్కి వచ్చి హాస్టల్లో కూడా ఉత్తగానే ఉంటున్నారు. వాళ్ళు కూడా కూర్చొని జాబ్స్ సర్చింగ్ చేసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు సంబంధించిన ఒక ఆఫీస్ ఉంది. దాంట్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ వచ్చి అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటా అన్న ఆ ఇంటర్వ్యూలో సెట్ చేసుకుంటే వాళ్ళకి జాబ్స్ కూడా వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. వాళ్ళకి శాలరీ ఇప్పుడు శాలరీ కోసమే చూసుకోవాలి అనుకుంటే ఎక్కడ జాబ్స్ దొరకవు. కొంతమంది మల్టిపుల్ జాబ్స్ చేసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని 4-5 జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా చేసుకోవాలి అనుకుంటే హాస్టల్లో ఉండేనా ఇంట్లో ఉండేనా జాబ్ చేసుకోవాలంటే చేసుకోవడానికి ఉన్నాయి. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే యువత హైదరాబాద్ వచ్చి అటు ఇటు తిరుక్కుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. టైం వేస్ట్ చేసుకునే చాలా మంది ఇక్కడ అమౌంట్ రాక మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇక్కడ అప్పులు చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ అప్పులు చేసుకొని అప్పుతోనే అయిపోతుంది. ఎవరు కూడా ఏం చేసుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ చేద్దామని వస్తున్నారులే కానీ జాబ్స్ ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్స్ తక్కువ అయిపోయినాయి. జాబ్స్ తక్కువైపోయి అందరూ వచ్చి అటు ఇటు ఫ్రెండ్స్ అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం అని చెప్పి ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటున్నారు. జాబ్స్ రావట్లేదు. జాబ్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటారు కానీ ఎక్కడ కరెక్ట్ గా జాబ్ ఇట్లా ఇంటర్వ్యూస్ కి ఎక్కడ అటెంప్ట్ కావట్లేదు. దానివల్ల చాలా మందికి జాబ్స్ లేక ఇక్కడ ఉండి ఖర్చులు పెంచుకుంటారు. మినిమం ఇప్పుడు హైదరాబాద్ బతకాలంటే బ్యాచిలర్ కి అయితే 25 ఉండాలి. వాడి ఫ్యామిలీ అయితే 35+ ఉండాలి. సార్ ఇప్పుడున్న ఈ జనరేషన్ బట్టి అంటే ఇదివరకు జనరేషన్ లో ఒక అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ఇలానే ప్రేమించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిని అబ్బాయిని, అమ్మాయిని అమ్మాయిని, అగోరి అమ్మాయిని ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? మీరు దానిపైన ఏం స్పందిస్తారు? రీసెంట్ గా అగోరి సినారియో అంతా మీకు తెలిసిందే. దాని పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? అది అసలు మనది ఎట్లా మారిపోతుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా ఉన్నదంటే అమ్మాయిలు అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు, అగోరి నువ్వు అన్నట్లే సేమ్ అట్లా అయిపోతుంది. మేమే అది చూసి ఆశ్చర్యపోతున్నాం. నిజంగా ఇట్లా ఎందుకు జరుగుతుంది? అసలు ఏమైతుంది? యువతకు లోపల ఏమేమి వస్తున్నాయి, మనసులో ఏమనుకొని చేసుకుంటున్నారు, ఏంది అర్థం కాకుండా ఉన్నదనమాట. అసలు అది ఎందుకు చేసుకుంటారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. నేను న్యూస్ లో చూసినప్పుడు వాళ్ళు కావాలనే న్యూస్ క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే న్యూస్ క్రియేట్ అవుతుందా? వాళ్ళు కావాలని నాకేమనిపిస్తుంది అంటే ఏదో అందరికి తెలియాలి, మనము దీంట్లో న్యూస్ లో అందరు టాప్ లో వెళ్ళిపోవాలి, ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి చేసుకుంటున్నారు అనిపిస్తుంది. అట్లా అగోరి మొన్న వరకు ఒక అమ్మాయి ఇంట్లో పెట్టిరని చెప్పారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ తీసుకుపోయి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళ కాళ్ళే మరి అండర్స్టాండింగ్ ఉండి చేసుకుంటారో చేసుకోవట్లేదు తెలియట్లేదు. ఫేమస్ అవ్వాలని అయితే చేసుకుంటారని తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫేమస్ మొన్న చిట్టి పికిల్స్ అయినా, మళ్ళీ దాని తర్వాత ఎవరు పూసలు అమ్ముకునే ఆమెనా, వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒక టాపిక్ రాగానే ఆ టాపిక్ అయిపోవాలంటే ఇంకో టాపిక్ వస్తుంది. ఇంకో ఈ చిట్టి పికిల్స్ అయిపోగానే మళ్ళీ ఇంకో ఈ అఘోరీది వచ్చింది. అఘోరీది అయిపోతుంది అనగానే మొన్నటి వరకు రవిది ఏదో యాంకర్ రవిది వచ్చింది. యాంకర్ రవిది అయిపోగానే ఇప్పుడు అంటే ఒకటి ఇప్పుడు ఫేమస్ అవడం కోసం జనాలు ఎక్కడ దాకైనా వెళ్ళిపోతున్నారు ఈ జనరేషన్ లో అంటారు. కాదు కానీ ఒకటి మర్చిపోవాలంటే ఇంకోటి క్రియేట్ చేస్తున్నారు. అది అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఒకటి మొన్నటి వరకు చిట్టి పికిల్స్ నడిచినాయి కదా, అది మర్చిపోవాలంటే ఇంకోటి రావాలంటే ఎమ్మటి ఇంకోటి క్రియేట్ చేస్తుంది. మీడియానే ఏదో క్రియేట్ చేస్తుంది. మీరే ఏదో ఒకటి క్రియేట్ చేసడం, దాంట్లో పెట్టడం, అది ఎమ్మటి క్రియేట్ అయిపోవడం, ఒక నెల నడవడం, ఇంకోటి నడవడం అట్లా. సరే ఇన్ని ఇయర్స్ మీ మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? అరేంజ్ మ్యారేజ్ అమ్మా. ఇప్పుడున్న ప్రజెంట్ అయితే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఆ అరేంజ్ మ్యారేజ్ కూడా మంచి ఎందుకని సార్ ఏ పాయింట్స్ బేస్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటున్నారు? మ్యారేజ్ అయితే ఎక్కువసేపు నిలబడట్లే, ఎమ్మటే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటున్నారు, మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకుంటున్నారు. నాకు చూస్తున్నా కదా బయట డివోర్స్ సినారియోస్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా చాలా ఉన్నాయి కదా సార్. అలా ఒకే 100లో కనీసం 60 నిలబడుతున్నాయి. లవ్ మ్యారేజ్ 90 పోతున్నాయి. 10 మంది అట్లా. అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండట్లే. ఫస్ట్ లవ్ చేసుకున్నాడు మంచిగా లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకునేటప్పుడు ఉన్నంత చేసుకున్న దాని తర్వాత ఉండదు నాని, అది కట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఇద్దరు అప్పటి నుంచి సేమ్ పొజిషన్ లో ఉండే వస్తారు కదా లవ్ లో. అది పెళ్ళైన తర్వాత ఉండదు అనమాట అండర్స్టాండింగ్.